హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇదైతే ముందు రోజు అనమాట. కడియం నుంచి తెప్పించుకున్నానండి ఫ్లవర్స్ అయితేనే. ఇంకా క్లీనింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత గుమ్మాలకి తోరణాలు, మామిడాకులు అవన్నీ కూడా ముందు రోజు నైటే కట్టేసి పెట్టేసుకున్నాం అనమాట అండి. ఈ పూజకి ముందు రోజు ప్రిపరేషన్స్ చాలా ఉంటాయి కదండి. నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడి కాకుండా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ ఐటమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని బొట్లు అవి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నామండి. ఇంకా ఇత్తడి సామాన్లు, కుందులు ఇవన్నీ కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నామండి. కావాల్సిన పళ్ళు అవన్నీ కూడా ముందు రోజు నైటే తెచ్చేసుకున్నామండి. శనగలు కూడా నానబెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా కిచెన్ అవన్నీ కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకొని స్టవ్కి అది కూడా బొట్లు అవి పెట్టేసుకున్నామండి. నేనైతే గారెలకి బూరెలకి కూడా పప్పు కూడా ముందు రోజు నైటే గ్రైండ్ చేసేసుకున్నానండి. సపరేట్గా గారెలకి బూరెలకి కూడా చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి. ఎవ్రీ టైం అలానే చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి అయితే లేచి హెడ్ బాత్ అది చేసి స్టార్ట్ చేసుకున్నానండి పనులు అయితేని. ఫస్ట్ అయితే పాలు పొంగిచ్చేద్దామని చెప్పేసి ఇత్తడి గిన్నెకైతే పసుపు రాసి బొట్లు అవి పెట్టి పాలు అయితే పొంగించుకున్నానండి. ఇంకా నెక్స్ట్ హాట్ వాటర్ పెట్టేసాను మిన్నీకి. పాలు కూడా పెట్టేసుకున్నానండి. కేసరికి అయితే రవ్వ ఒక పక్క ఫ్రై చేస్తూ ఇంకో పక్క వాటర్ బాయిల్ చేశాను. కేసరి కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ నెయ్యిలోని డ్రై ఫ్రూట్స్ కూడా నేను వేపు పక్కన పెట్టుకున్నానండి. పాలు అయితే పొంగించిన తర్వాత పరమాన్నం అయితే చేస్తున్నాను. పరమాన్నం కూడా రెడీ అవుతుండగానే గార్లిక్ అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. పరమాన్నం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే గారెలు వేస్తున్నాను. గారెలు అయితే వేసేసాను. కానీనండి బూరెలు అంటే నాకు చాలా భయం అనమాట. నేను ఒక 2 times వేసాను. అప్పుడు పేలిపోయినాయి. ఇంకా అప్పటి నుంచి నాకు బూరెలు వేయడం అంటే భయం. మా ఆడపడుచు గారు వాళ్ళ పెద్ద పాప అయితే నేను భయపడుతున్నానని నేను వేస్తానని తనైతే వేసిందండి. చాలా అంటే చాలా బాగా వేసిందండి. నాకు ఎంత హెల్ప్ చేసిందంటే మొత్తం తనే అన్నీ ప్రిపేర్ చేసి నాకు అందిస్తూ ఉండేదన్నమాట. ఇంకా బూరెలు అయితే మొత్తం అన్నీ తనే వేసిందండి. నియర్లీ ఒక 70 వరకు వేసిందండి. చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఎంత బాగా చేసిందో. నెక్స్ట్ మా ఆడపడుచు గారు వాళ్ళ చిన్న పాప అయితే నాకు తాంబూలాలు అవన్నీ కూడా తనే సెట్ చేసి రెడీ చేసి పెట్టేసింది అనమాట. పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, తాంబూలం అవన్నీ ఫ్లవర్స్ అవన్నీ కూడా నేనైతే బాక్సెస్ తీసుకున్నానండి. దాంట్లో సెపరేట్గా పెట్టేసింది. అమ్మవారిని అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నామండి. ఎలా ఉన్నారో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి మా డెకరేషన్ అదేని. నెక్స్ట్ అయితే పూలమాల అది కూడా కట్టేసుకుంటున్నాను నేను. ఇంకా అప్పుడు టైం వచ్చేసి 7:30 అలా అయిందనమాట అండి. తను బూరెలు వేసేస్తుందని చెప్పేసి నేను ఇంకొక పక్కన దేవుడికి పూలమాల అది కట్టేసి అలంకరణ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా ఇలా అయితే సెట్ చేసుకున్నాము. మాకు దేవుడు అది సపరేట్గా రాలేదండి. చిన్న కబోర్డ్ అయితే వచ్చింది. ఇంకా అక్కడ సరిపోదని చెప్పేసి నేను సపరేట్గా పెట్టుకుంటాను వరలక్ష్మి పూజకి ఎప్పుడూను. ఇంకా మా మిన్నీ తల్లి కూడా రెడీ అయిపోయి వచ్చేసిందండి. దాంతోనే స్టార్ట్ చేయించాము. మా ఇంటి మహాలక్ష్మి తనే కదండి. ఇంకా తనకు కూడా ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళ నాన్నగారితో కలిసి అన్నీ చేస్తూ ఉంటుంది. దీపారాధన అది చేసి స్టార్ట్ చేసిందండి. మిన్నీ డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పండి. తన క్లియర్ పిక్స్ అన్నీ షార్ట్ తీసి నేనైతే అప్లోడ్ చేశాను. అది కూడా చూసేయండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవ్రీ టైము నేను మా అత్తయ్య గారే చేసుకునే వాళ్ళం అండి. ఈసారి అయితే మా ఆడపడుచు గారు పిల్లలు ముందు రోజే వచ్చారు. నాకు ఎంత హెల్ప్ చేశారంటే వాళ్ళు ఉండబట్టి నేను చాలా ఎర్లీగా టెన్షన్ లేకుండా చేసేసుకున్నానండి. లేదంటే ప్రతిసారి చాలా అంటే చాలా టెన్షన్ పడేదాన్ని. ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. ఈసారి మిన్నీతో కూడా చేసుకోవడం చాలా కష్టం అనిపించింది నాకైతే. 1 week నుంచి నేను చాలా భయపడ్డాను. కానీ చాలా బాగా జరిగిందండి. వీడియో అదంతా మా ఆడపడుచు చిన్న పాప చాలా బాగా తీసింది. పెద్ద పాప అయితే ఇంకా నాకన్నా తనే ఎక్కువ పనిచేసిందని చెప్పాలండి. చాలా హెల్ప్ చేసింది నాకు. అమ్మవారు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా పులిహోర అయితే మా అత్తయ్య గారు చేశారండి. అది వీడియో తీయడం అయితే అవ్వలేదు.
అన్ని నైవేద్యాలు చాలా బాగా కుదిరినాయండి. ఇంకా నేను కూర్చుని వ్రతాలు అయితే స్టార్ట్ చేసుకున్నాను. అష్టోత్తరాలు చదివి కథ అయితే చదువుకున్నానండి. మా మమ్మీ కూడా వచ్చేసి కూర్చుందనమాట. తనకి కూడా చాలా ఇష్టం ఉంది. నేను చదువుతుంటే తను కూడా ఓం అని చెప్పేసి చదువుతుంది. సారణ్యంలో సౌనకాది మనులందరూ కలిసి సూత మహర్షి విధముగా అన్నాడు. మునిశ్రేష్ఠులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేయు వ్రతము ఒకటి ఉన్నది. సదా పాలయ జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వ ఫలప్రద శాస్త్రమయే. తనేనండి మా ఆడపడుచు గారు వాళ్ళ పెద్దమ్మాయి. ఇంకా అలా పూజ అయితే చేసుకున్నాం అనమాట అండి. మినీ చూడండి అసలు ఎంత చక్కగా కూర్చుని వింటుందో. నెక్స్ట్ అయితే వ్రతం కథ అది కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ అది కొట్టేసి నేను ఇంకా హారతి ఇవ్వడానికి అని చెప్పేసి రెడీ అవుతున్నాను అనమాట అండి. హారతి ఇచ్చేసిన తర్వాత దండం పెట్టుకుంటుండే చూడండి మా మమ్మీ ఎలా వచ్చి దండం పెట్టుకుందో మీరు కూడా చూడండి. అన్నీ గమనిస్తుందండి ఎలా చేస్తున్నాము ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ మళ్ళీ దాన్ని చేసి చూపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదండి ఎలా వచ్చేసిందో. అసలు నేను దండం పెట్టుకుంటున్నానని చెప్పేసి తను కూడా వచ్చి దండం పెట్టేసుకుంది చూడండి. చాలా క్యూట్గా ఉంది కదా చూడటానికి. మాకు చాలా నవ్వు వచ్చిందండి అసలు తన వేషాలకి. ఆ పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. తను వచ్చేసి మా ఆడపడుచు గారు వాళ్ళ చిన్న పాప అండి. మొత్తం తాంబూలాలు అవన్నీ కూడా తనే సెట్ చేసి పెట్టింది. వీడియో అది కూడా తనే తీసింది అనమాట అండి. చాలా బాగా తీసింది అసలు. అన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యారు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరూ ఉండబట్టి నాకు పని చాలా అంటే చాలా సులువుగా జరిగిపోయింది. ఇంకా మా అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ తాంబూలానికి పిలవడానికి అయితే నేను వెళ్ళానండి. వెళ్ళి అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పిలుచుకుని వచ్చి ఇంకా దూరంగా ఉన్న వాళ్ళకి కాల్స్ అయితే చేశాను. ఇలా తాంబూలం తీసుకోవడానికి రమ్మని చెప్పేసి. ఈలోపు మా హస్బెండ్తో అయితే అక్షంతలు వేయించుకున్నాను అనమాట అండి. నెక్స్ట్ మా ఆడపడుచు గారి చేత కూడా అక్షంతలు వేయించుకొని తాంబూలం అయితే ఇచ్చానండి. ఇంకా పిలిచిన వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. మా మదర్కి కూడా కాల్ చేశాను. మా నాన్నగారు మా అమ్మగారు కూడా వచ్చారండి. ఇంకా వాళ్ళకు కూడా అక్షంతలు ఇచ్చి దండం పెట్టుకొని మా అమ్మగారికి తాంబూలం అది ఇచ్చాను. మా అమ్మగారు కూడా నాకు తాంబూలం అది ఇచ్చారనమాట అండి. ఇంకా మా నైబర్స్ అపార్ట్మెంట్లో వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే వచ్చి బ్లెస్ చేసి దండం పెట్టుకున్నారు. మా మిన్నీని అయితే తెగ పొగిడేశారండి అందరూ. చాలా బాగుంది అని చెప్పేసి. మీరు కూడా చూసేయండి. ఇంకా మా మిన్నీ క్యూట్ పిక్స్ అన్నీ అయితే కనుక షార్ట్ అయితే పెట్టానండి. అది కూడా చూసేయండి. ఇంకా అంతేనండి ఈ వీడియో. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేసేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నానండి. ఇలాగే ఇంకా మంచి వీడియోస్తో అయితే మీ ముందుకే వస్తానండి డెఫినెట్గా. మీ అందరూ కూడా మా మిన్నీని అయితే బ్లెస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ.